దేవునికి అన్ని రకాలైన సామర్థ్యాల గురించి తెలుసు. ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త గనుక దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన విధానంలో మనిషి చాయిసెస్ ని పరిమితి చేయగలిగే మరింత పెద్దవైన పరిమితులను దేవుడు నిర్మించాడు. అదేవిధంగా మన కంట్రోల్కి మించిన పరిస్థితుల ద్వారా దేవుడు మన చాయిసెస్ ని మరింత లిమిటెడ్ చేశాడు. అందుకనే మనిషికి ఉన్న ఈ స్వేచ్ఛా సంకల్పం అనేది మనకు కావలసినవన్నీ కేవలం ఫిజికల్ లిమిటేషన్స్ లో మాత్రమే ఎంచుకునే సామర్థ్యంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మన చాయిసెస్ మన కోరికల ద్వారా తీవ్రంగా పరిమితి చేయబడతాయి. అందుకనే మనము దేవునికి విధేయులం అవ్వాలా లేదా అవిధేయులుగా మిగిలిపోవాలా అనేది మనము స్వేచ్ఛాపూర్వకంగా ఎన్నుకునే ఒక చాయిస్. మనిషి పడిపోయిన స్వభావంతో ఉన్నాడు గనుక దేవునికి అవిధేయత చూపటం మనిషికి చాలా సులభం. దేవునికి విధేయులు అవ్వాలంటే ఆ వ్యక్తిలో నాటబడి స్థాపించబడి ఒప్పుకోలు పూర్వకమైన బలమైన కోరికతో జరిగే దేవుని కార్యం వలన మాత్రమే సువార్తకు విధేయత చూపటం సాధ్యమవుతుంది.